వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ 2026 టైటిల్ ఆర్సీబీ గెలవడంతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అభిమానం ముసుగులో ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు ఫ్యాన్స్. ఆర్సీబీ కప్పు కొట్టిందని రోడ్లపైన హంగామా సృష్టించారు. అర్ధనగ్నంగా రోడ్లపైన తిరుగుతూ పిచ్చి ప్రవర్తన చేశారు. ప్రభుత్వ పబ్లిక్ ఆస్తులను కూడా ధ్వంసం చేసినటువంటి వైనం మనం చూస్తున్నాం. ప్రధానంగా కర్నూలు జిల్లాలో బస్సుల యొక్క అద్దాలను కూడా ధ్వంసం చేశారు. వైజాగ్ లో కార్లపైన ఎక్కుతూ రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ లో సెక్రటేరియట్ దగ్గరైతే పిచ్చి చేష్టలతో శృతి మించిపోయినటువంటి అభిమానం మనకు కనబడుతుంది. ఇక పోలీసులు బారికేట్లను కూడా కింద వేసి కోతుల్లా ఎగురుతున్నటువంటి వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు ఈ అల్లరి మూకలు. ఓపిక నశించడంతో లాఠీలకు పని చెప్పారు ఓవైపు పోలీసులు. ఇక బెంగళూరులోనూ ఫ్యాన్స్ పిచ్చి చేష్టలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అసభ్యకరంగా వ్యవహరించిన వారిపైన లాఠీ చార్జ్ తో విరుకుపట్టారు పోలీసులు. పరిగెత్తించి మరీ కొట్టారు బెంగళూరు పోలీసులు. ఒకసారి నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత శృతి మించినటువంటి అభిమానం, అపరిపక్వత కలిగినటువంటి ఆలోచన ఈ మొత్తాన్ని కూడా అభిమానులను ఒక రకంగా పిచ్చి చేష్టలు చేసే విధంగా చేసినటువంటి పరిస్థితి విజువల్స్ లో కనబడుతుంది. ఒకసారి మనం హైదరాబాద్ లో చోటు చేసుకున్నటువంటి విజువల్స్ ను చూద్దాం. రాష్ట్ర పరిపాలనకు అత్యంత కేంద్ర బిందువైనటువంటి సెక్రటేరియట్ ప్రాంతంలో అర్ధరాత్రి ఆర్సీబీ గెలిచింది అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఆందోళన కన్నా అభిమానం శృతి మించిపోయి అది ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణానికి దారితీసింది. సో సెలబ్రేషన్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఇతరుల యొక్క ఆస్తులను, మరి ముఖ్యంగా పబ్లిక్ ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేటువంటి పరిస్థితులకి హైదరాబాద్ లో వచ్చింది. ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టినటువంటి వైనాన్ని మనం చూడొచ్చు. డాన్సులు వేశారు, కేరింతలు వేశారు, చివరికి పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి కర్నూలులో చోటు చేసుకున్నటువంటి విజువల్స్ ను కూడా మనం పరిశీలిద్దాం. కర్నూలులో ఆర్టీసీ బస్సును అద్దాలను పగలగొట్టారు. ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే, వీరు అభిమానం పేరుతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి ఈ వైనాన్ని మనం గమనించినప్పుడు వీరు పూర్తి స్థాయిలో అభిమానాన్ని ప్రదర్శించబోతున్నారా, లేదా పిచ్చి హాస్పిటల్ నుంచి రోడ్లపైన పరిగెత్తుకుంటూ వచ్చి, లేదా ఏదైనా జూ పార్క్ నుంచి వచ్చినటువంటి కోతుల్లా బిహేవియర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఏదైనా గుజరాత్ జెర్సీ వేసుకున్నారా, లేదా ఆర్టీసీ బస్సులో ఎవరైనా ప్రత్యర్థి టీంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రయాణం చేస్తున్నారా? ఇలాంటి పరిస్థితులు విరుచుకుపడి మరి ఆర్టీసీ బస్తాల అద్దం యొక్క పగలగొట్టాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలతో పేరు పక్కన పెట్టేస్తే చాలా వరకు పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, అతి సర్వత్రా వర్జయేత్ అనేసి. ఏదైనా అతిగా చేస్తే నష్టం తప్ప వేరేది ఏది మిగలదు అనేది మాత్రం పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి సందర్భాల్లో అది నిజమే కదా అని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కొంతవరకు మనం గమనించినప్పుడు ఆర్సీబీ గెలిచింది, కొన్ని ఏళ్ల నిరీక్షణకు తర్వాత గెలిచింది అనేటువంటి ఆలోచన. సో ఆర్సీబీ గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా గ్రౌండ్ లో విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు చాలా వరకు కూడా. ఒకసారి మనం చూసుకున్నప్పుడు కునాల్ పాండ్యాతో పాటుగా భువనేశ్వర్ వారి పిల్లలు, భార్య వాళ్ళతోనే సెలబ్రేషన్ చేసుకుంటూ చాలా పద్ధతిగా వారి ఏదైతే కష్టానికి ఫలితం దక్కింది అనేటువంటి ఆలోచన. కానీ ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చి పిచ్చి చేష్టలతో ఏ విధంగా హంగామా సృష్టించారో ఒకసారి మనం విజువల్స్ లో చూద్దాం. ఇది అర్ధనగ్నంగా రోడ్ల పైన తిరుగుతూ పిచ్చి పిచ్చి ప్రవర్తనతో ప్రవర్తించారు ఫ్యాన్స్. ఒకవైపు అర్ధనగ్నంగా రోడ్ల పైన పరిగెత్తుకుంటూ రావడం, డాన్సులు వేయడం, అభిమానాన్ని శృతి మించిపోయినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో కనబడుతుంటే, మరికొన్ని సందర్భాల్లో వీరు ఇంటి నుంచి బయటకు వచ్చారా, లేదా ఏదైనా పిచ్చి హాస్పిటల్ నుంచి, లేదా ఏదైనా జూలో నుంచి పారిపోయి వచ్చినటువంటి కోతులా అనేటువంటి ఆలోచన. కానీ నష్టపోయినటువంటి పబ్లిక్ దగ్గర నుంచి వీరు కప్పు గెలుచుకోవడం పక్కన పెడితే ఆ కప్పు తీసుకొని వీరి తలపైన బాధితే పోయేది కదా అనేటువంటి ఆలోచన కూడా, ఆవేదన కూడా, ఆందోళన కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పుకోవాలంటే WWEలో బట్టలు ఇప్పుకొని ఏ విధంగా డాన్సులు వేసి పూర్తి స్థాయిలో ప్రవర్తిస్తూ ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి పరిస్థితులు రావడానికి రీజన్ ఏంటి? అత్యుత్సాహమా, లేదా అభిమానం శృతి మించిపోవడమా అనేటువంటి కారణం కూడా కనబడుతుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు ఆందోళన చెందారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అందులో ఉన్నటువంటి మహిళలతో పాటుగా వృద్ధులు, పిల్లలు. ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు కూడా లాఠీలకు పని చెప్పాల్సిన సిచ్యువేషన్ ఎదురైంది. బెంగళూరులో ఆర్సీబీ గెలుపు ఓటములు అంటే గెలిచినా ఓడినా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ముందుగానే హెచ్చరించినటువంటి వైనం నిన్న మనం గమనించాం.
అంటే ప్రీవియస్ లో జరిగినటువంటి దాంట్లో 11 మంది మృతి చెందారు చిన్నస్వామి స్టేడియంలో. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా పద్ధతిగా ఉండాలి. సెలబ్రేషన్స్ పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు కూడా చెప్పినటువంటి కానీ ఆ ప్రాంతంలో కూడా నిన్న పోలీసుల యొక్క మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒకసారి బెంగళూరులో ఉన్నటువంటి విజువల్స్ ను మనం చూద్దాం. విరాట్ సేన వారి కష్టానికి ఫలితం దక్కింది. కానీ ఆర్సీబీ గెలుపు తర్వాత మిమ్మల్ని బట్టలిప్పుకొని తిరగమని ఎవరైనా చెప్పారా? ఒకవేళ బట్టలిప్పుకొని రోడ్ల పైన అసభ్యకరంగా అర్ధనగ్నంగా ఇలాంటి డాన్సులు వేస్తూ లేదా పూర్తి స్థాయిలో పిచ్చి పిచ్చి చేష్టలతో కోతుల్లా ప్రవర్తిస్తే మీ అభిమానం నిరూపించబడుతుందా? లేదా ఈ విధంగానే ప్రవర్తిస్తే మాత్రమే అభిమానం పీక్స్ లో వెళ్తుంది? సెలబ్రేషన్స్ అంటే ఈ విధంగానే ఉండాలి, ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తేనే చాలా వరకు బాగుంటుంది అంటే ఇదే పద్ధతి ఎంతమంది అవలంబిస్తారు? ఒకసారి బెంగళూరులో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వరకు వచ్చిందంటే ఫ్యాన్స్ యొక్క ఆనందం, అభిమానం, అత్యుత్సాహం ఎంత శృతిమించిపోయిందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. గ్రౌండ్ లో పరిగెత్తించి వికెట్లు పరుగుల వర్షాన్ని కురిపిస్తే ఎట్టకేలకు కప్పు దక్కింది. కానీ దాని ఫలితం రోడ్లపైన పోలీసులు పరిగెత్తించి మరీ కొట్టేటువంటి పరిస్థితుల వరకు వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాలలో అభిమానాన్ని చాటుకోవడంలో తప్పులేదు, అభిమానాన్ని పూర్తి స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకోవడంలో తప్పులేదు. కప్పు విన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అభిమానాన్ని సెలబ్రేషన్ చేసుకున్నారు, వారి కష్టానికి ఫలితం దక్కింది అనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ రోడ్లపైన ఇలాగా అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఎక్కడా కనబడలేదు. ఒకసారి విశాఖపట్నానికి వెళ్దాం. విశాఖపట్నంలో అభిమానం పేరుతో రోడ్లపైన అర్ధనగ్నంగా ఎదురుగా ఉన్నటువంటి వెహికల్స్ ఎవరివో తెలియక పూర్తి స్థాయిలో కార్ల పైన ఎక్కి కూడా డాన్సులు వేస్తున్నారు. కార్ లోపల ఉన్నటువంటి ప్రజలు ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి విశాఖపట్నంలో చోటు చేసుకున్నటువంటి దీనికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. మనం అభిమానించేటువంటి టీం విన్ అయితే లేదా మనం కోరుకున్నటువంటి కోరిక ప్రకారం ఏదైనా మనం కోరుకున్న టీం విన్ అయితే ఇంట్లో బిర్యానీ తింటాం లేదా సెలబ్రేషన్స్ చేసుకుంటాం, కొంతవరకు ఇంటికే పరిమితం అవుతాం, అదొక పద్ధతిగా ఉంటుంది. కానీ రోడ్ల పైన ఎక్కి ఈ విధంగా రెచ్చిపోయేటువంటి పరిస్థితులు వస్తే అభిమానం ముసుగులో ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తే వీరు అభిమానుల లేదా ఉన్మాదుల లేదా పిచ్చి హాస్పిటల్ నుంచి బయట పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తుల లేదా ఏదైనా జూ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి కోతుల అనే ఆలోచన కూడా చాలా మందిలో మెదులుతూ ఉంటది. ఆర్సీబీ కప్పు కొట్టిందని రోడ్లపైన హంగామా సృష్టించున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ప్రధానంగా హైదరాబాద్, కర్నూలు, విశాఖపట్నం, బెంగళూరు లాంటి కీలకమైనటువంటి సిటీస్ లో అర్ధరాత్రి సృష్టించినటువంటి హంగామా మాత్రం అంతా ఇంత లేదు. అర్ధనగ్నంగా రోడ్ల పైన తిరుగుతూ పిచ్చి ప్రవర్తన చేసినటువంటి వీరి పట్ల పోలీసులు గట్టిగానే జవాబిచ్చారు. ప్రభుత్వ పబ్లిక్ ఆస్తులను కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. భారీ గేట్లను కూడా పక్కన నెట్టేయడం జరిగింది. రోడ్ల పైన వెళ్తున్నటువంటి కారు పైకి ఎక్కి అర్ధనగ్నంగా డాన్సులు వేయడం జరిగింది. హైదరాబాద్ లో అయితే ఒక రకంగా శృతి మించిపోయినటువంటి పరిస్థితులే కనబడ్డాయి. ఇక కర్నూలులో అయితే వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు యొక్క అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఇక వైజాగ్ లో కార్ల పైన ఎక్కుతూ రచ్చ చేశారు. హైదరాబాద్ సచివాలయంలో వద్ద పిచ్చి చేష్టలతో విరుచుకుపడ్డారు. ట్యాంకు బండ్ పైన అభిమానం మొత్తం కూడా శృతి మించిపోయినటువంటి పరిస్థితి. పోలీసుల భారీ గేట్లను కూడా కోతుల్లా ఎగిరినటువంటి భయం. అంటే ఒక రకంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి అల్లరి మూకలను రోడ్ల పైన వదిలితే ఏ విధంగా ఉంటుంది, పిచ్చి ప్రవర్తనతో చేసేటువంటి పిచ్చి వాళ్ళని రోడ్ల పైన వదిలితే ఏ విధంగా ఉంటుంది. ఓపిక నశించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బెంగళూరులోనూ ఫ్యాన్స్ పిచ్చి చేష్టలతో ఈ విధంగానే అసభ్యకరంగా వ్యవహరిస్తున్నటువంటి వారిపైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పరిగెత్తించి కొట్టి మరి చాలా వరకు కూడా పోలీసులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులు మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. చూడాలి, అభిమానం ఇదే విధంగా ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న రేంజ్ లో పోలీసులు కూడా విరుచుకుపడేటువంటి పరిస్థితులే ఉంటాయి. అభిమానం కొంతవరకు హద్దు మీరకుండా ఉంటే అదే అతి సర్వత్రా వర్జయేత్ అనే పెద్దలు చెప్పినటువంటి మాటకు
క్లియర్ కట్ గా ఉంటుంది. కానీ తాజాగా ఆర్సీబీ విన్ తర్వాత ప్రస్తుతం అభిమానంతో ఈ విధంగా విరుచుకుపడినటువంటి అభిమానులు కోతుల్లా ప్రవర్తించినటువంటి తీరుకు సంబంధించిన వీడియోస్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.